హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్స్ అండి. ఇక్కడ నేను గులాబ్ జామున్స్ని గులాబ్ జామ్ మిక్చర్తో కాదు కోవాతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కనుక మీరు ఒకసారి కోవాతో గులాబ్ జామున్స్ని ట్రై చేశారంటే దీని ముందర గులాబ్ జామున్ మిక్చర్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. అంత ఎమ్మీగా ఉంటాయి ఈ గులాబ్ జామున్స్. మళ్ళీ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేను కోవాని తీసుకుంటున్నానండి. ఈ కోవాని నేను ఇంట్లోనే చాలా త్వరగా అంటే 2 minutesలో మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేశాను. ఆ వీడియో అనేది నిన్న అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. సో మనం 2 minutesలో ఈ కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోవాతో నేను గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఈ కోవాని చల్లారనిచ్చుకోవాలి. పూర్తిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గోధుమ పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పిండి మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా మరి గట్టిగా ఉండకుండా మీడియంగా ఉండాలన్నమాట. మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తంగా ఇక్కడ నేను ఒక 2 spoons వరకు గోధుమ పిండిని యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 spoon వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు చేతులకు అతుక్కునేలాగా అలా ఉంటే కనుక ఇంకొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని మూత ఉంచుకొని ఈ పిండిని పక్కన ఉంచుకుందాం కాసేపటి వరకు. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు షుగర్ని 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. మనకి షుగర్ సిరప్ అనేది స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చేతులకి అతుక్కొని ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 spoon వరకు యాలకుల పొడిని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 spoon వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది గట్టిగా కాకుండా ఉంటుందన్నమాట, క్రిస్టలైజ్ కాకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. మనకు ఈ లోపు పిండి కూడా బాగా నాని ఉంటుంది. దీన్ని మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కకు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ప్రెస్ చేస్తూ చేతిలో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ మనము ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి ఈ బాల్స్ అనేవి క్రాక్స్ అనేవి రాకుండా బాగా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా అంతా ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా నీట్గా ఉండవు. ఒకవేళ మీకు క్రాక్స్ వస్తే ఆయిల్లో వేస్తానే పగిలిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఈ టిప్ ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఉంటాయి. మరొకసారి చూపిస్తున్న చూడండి, ఈ విధంగా చేతిలో ఒక బాల్ లాగా తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనకి ఈ గులాబ్ జామున్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు క్రాక్స్ రాకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ చేసుకోవాలి. మీడియంగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో గులాబ్ జామున్స్ని వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి, లేదంటే కనుక పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిగానే ఉంటాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి వెంటనే గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసుకొని షుగర్ సిరప్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో మనం 1 hour వరకు ఉంచుకోవాలి. ఈ లోపు ఇవి జ్యూసీగా తయారైపోతాయి అన్నమాట గులాబ్ జామున్స్ అనేటివి. ఖచ్చితంగా 1 hour అయితే మనం ఈ షుగర్ సిరప్లో గులాబ్ జామున్స్ని ఉంచుకోవాలి. చూడండి, 1 hour తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, జ్యూసీగా ఎమ్మీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా ఒకసారి కోవాతో చాలా బాగుంటాయి అన్నమాట. అసలు మనం ఇంకోసారి గులాబ్ జామున్ మిక్చర్ అనేది కొనము, అంత ఎమ్మీగా ఉంటాయి ఈ గులాబ్ జామున్స్ అనేటివి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.